వదిన చిన్నమ్మలతో పెరిగినవాడు. నేను ఆలోచిస్తుంది, నిన్న చాలా మంది తెలుగుదేశం నాయకులు జనసేన వస్తే మీకు డ్వాక్రా రుణాలని కంటిన్యూ చేయరు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపెడతా ఉన్నాను. డ్వాక్రా సంఘాలు ఆడపడుచులకి అక్క చెల్లెలకి చెప్తా ఉన్నాను. అసలు మనకి మనం జనసేన కనుక తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబడకుండా వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఉండేదమ్మా? అసలు మీకు డ్వాక్రా రుణాలు ఇవ్వడానికి కారకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇచ్చిన బలం తీసుకొని మీకు డ్వాక్రా రుణాలు ఇచ్చారు, కానీ మనం లేకుండా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అలాగే మా ఆడపడుచులకి మీరు బాగుండాలని కోరుకునేవాడిని. మీకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మీకు ఏదో 10 రూపాయలు ఇస్తే నేను ఒక 20 రూపాయలు ఇవ్వాలనుకునేవాడిని తప్ప ఉన్న 10 రూపాయలు తీసేస్తారని తెలుగుదేశం నాయకులు ఎలా మాట్లాడతారు? అంటే నేను కష్టాలను ఇప్పుడు మా అమ్మ ఉదాహరణకి డ్వాక్రా అనేది ఆడపడుచులు సొంత కాళ్ళ మీద నిలబడగలిగే పరిస్థితులు ఉండడానికి, అంటే వారు ఎవరి మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద నిలబడటానికి డ్వాక్రా రుణాలు ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మ ఇంటిని ఏదైనా పోషించడానికి ఇంకో రూపాయి డబ్బులు వస్తాయంటే మా అమ్మ మాకు చిన్న గేదె ఉండేది, ఆ గేదెకి పాలు తీసి పక్కింటి వాళ్ళకి ఎవరికి అమ్మి ఒకసారి మాకు నెలకి ఒక 60-70 రూపాయలు ఎక్కువ వస్తే నాకు మా చెల్లికి ఫీజులు వచ్చాయి. సో మేము అలాంటి పరిస్థితిని తెలుసు. అలాంటిది డ్వాక్రా రుణాల ద్వారా మీ జీవితాలు మీరు ఉన్నదానికి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా అయితే మీకు ఆనందించేవాడిని తప్ప తీసేవాడిని కాదు. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు చెప్తున్న ఒక అబద్ధాలు మటు దయచేసి ఆ ప్రచారాలు నమ్మొద్దు. అలాగే నేను డ్వాక్రా ఆడపడుచులకు మరి వారికంటే ఎక్కువ చేయాలి కదా. నేను మొత్తం ఇచ్చాపురం నుంచి కాకినాడ అన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు డ్వాక్రా ఆడపడుచులు నా దగ్గరికి వచ్చారు. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి అడిగారు. ఒకటి చాలా అవమానాలు పొందుతా ఉన్నాం, రుణాలు తీసుకొని బ్యాంక్ అధికారులు వచ్చి మమ్మల్ని చాలా సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెడతారు, వెయిట్ చేయాలి, మాకు ఇబ్బందులు ఉంటున్నాయి. ఒక్కోసారి మా అందరి ముందు మా టీం లీడర్స్ని తిడతారు, మాకు చాలా ఇబ్బంది ఉంటుందని డ్వాక్రా మహిళలు చెప్తే ఆ రోజు వారికి ఒకటే మాట ఇచ్చాను. మా పెద్దలందరితో మాట్లాడి, మా ఆర్థిక నిపుణులతో మాట్లాడి మీకోసం మహిళా బ్యాంకును స్థాపిస్తాం, మీకు వచ్చి వేరే బ్యాంకుల వాళ్ళు కాకుండా మహిళా బ్యాంక్ డ్వాక్రా కోసం ప్రత్యేక మహిళా బ్యాంక్ పెడితే మీరు మాటలు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ప్రతి 10 మందికి ఒక టీం లీడర్ ఉంటాడు. ఆ టీం లీడర్ రిసోర్స్ పర్సన్ అంటారు మీరు గవర్నమెంట్ పరిభాషలు, మీరు అనుకునేది టీం లీడర్ అంటారు. అలాంటి టీం లీడర్ని మేము ఎలా చూస్తున్నామంటే మిమ్మల్ని నడిపేది ఆ టీం లీడర్స్. ఆ టీం లీడర్స్ మేము ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కానీ మేమేం చేయదలుచుకున్న ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగాలు రావాలి. లక్షల కోట్లు ప్రతిపక్షం అధికార పక్షం తినేస్తున్నారని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని లావుపాటి పుస్తకాలు వేస్తా ఉన్నారు. దీనిని బట్టి బోళ్లంత డబ్బు ఉందని అర్థమవుతా ఉంది. నేను మీకు తెలియజేసుకుంటుంది, ప్రతి టీం లీడర్లో దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్ని వేల మంది డ్వాక్రా టీం లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జూనియర్లకి సమానమైన వేతనాలు ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బాధ్యతను మేము తీసుకుంటాం. డ్వాక్రా టీం లీడర్స్ అందరూ